ఇక్కడ ఇది ఇన్లెట్ దగ్గర ఇది ఇన్లెట్ మోటార్కి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది తీసుకొని రెండింటి ఒక దాంట్లో పెట్టేసి ప్లస్ ఇది కూడా దీంట్లో ఉంచాలి. సో ఇప్పుడు ఇన్లెట్ అవుట్లెట్ అండ్ అది కూడా మిషన్తో వచ్చేది కూడా ఒక దాంట్లో మొత్తం ఒకటి దాంట్లో అందది కదా. ఒక స్టూల్ వేస్తారా లోపల? నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. ఇది కెంగెన్ మిషన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇదేంటంటే డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు, టెక్నీషియన్ వచ్చారు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి, అన్నీ క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన అవుట్లెట్, ఇన్లెట్ అండ్ కెంగెన్ ఫాసెట్ని అన్నీ కూడా వాటర్లో అయితే పెట్టారు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు అది అందట్లేదు కదా ఆ పైపు. ఇది వస్తుంది, దాంట్లో డిప్ అవుతుంది అంతే. ఇది ఓన్లీ వాటర్ దీంట్లో నుంచి ఇక్కడ వస్తుంది, మనకి ఎన్ని ఇక్కడ వాటర్ తీసుకుంటుంది. సో 2 పైప్స్ నుంచి వాటర్ దీంట్లో పడుతుంది. సో అదే వాటర్ రొటేట్ అవుతుంది. సో ఈ పైపు వాటర్ లో ఉండాల్సిన అవసరం ఉండాలా? ఓకే, మీరు అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు దీని లోపలికి అంటున్నారా? అవసరం లేదు. ఇదే రిమూవ్ ఫిల్టర్. సిట్రిక్ యాసిడ్ 2 సాచెట్స్ని ఇప్పుడు ఈ వాటర్లోకి వేస్తున్నారు. డమ్మీ ఫిల్టర్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, డమ్మీ ఫిల్టరా అది? ఇది డమ్మీ ఫిల్టర్. ఓకే, ఇది వాడే ఈ సాచెట్స్ వేస్తాను అక్కడే చెప్తాను. అది దీంట్లో వేసి చేస్తారు. అది ఈ క్లీనింగ్, ఇది డీప్ క్లీనింగ్. అండ్ దీని పవర్ ఒకటి తీసేయాలి. పవర్ కూడా డిస్కార్డ్ చేయాలి. తర్వాత మోటార్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ గమనించారా, కెంగెన్ మిషన్ పవర్ ప్లగ్ అయితే తీసేశారు, ఓన్లీ మోటార్ ఒకటే ఆన్లో పెట్టారు. ఓన్లీ మోటార్ రన్ అవ్వాలన్నమాట. ఓన్లీ మోటార్. ఇంకోటి ఈ క్లీనింగ్ అప్పుడు కూడా మోటార్ ఏమైతే ఆన్లో ఉండదు కదా, అవసరం లేదు కదా. జస్ట్ 8 hours అట్లా పెడుతున్నాం గ్లాస్లో వేసి. ఇట్లా ఎంతసేపు రన్ అవ్వాలి? 1 hour కావాలి. 1 hour మోటార్ ఆన్లోనే ఉండాలి. 1 hour మోటార్ ఆన్లో ఉన్న తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో మళ్ళీ ఒక 3-4 times, అంటే ఎవ్రీ 5 minutes ఒకసారి వాటర్ దీంట్లో ఫిల్ చేసి ఉండాలి. ఒక 5 minutes రన్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ తీసేయాలి. ఈ వాటర్ తీసేయాలి. ఈ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్ వేయాలి. ప్లెయిన్ వాటర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ 5 minutes చేయాలి. అలా 3 times చేయాలి. ఇది 1 hour అవుతుంది మేడం. దాని తర్వాత 15 minutes అవుతుంది. ఇది 1 hour కావాలి కంప్లీట్. ఇప్పుడు ఇవి వాటర్ ఇట్లా కింద పోతాయి అంతే. ఇది రన్ అవుతుంది, ఇలాగే అవుతుంది. ఇలా వాటర్ వేస్ట్ ఏం కాదు, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. దీనిలో పడిన వాటర్ మళ్ళీ అదే వాటర్ సేమ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే ఓకే, అర్థమైంది. ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఈ సిట్రిక్ యాసిడ్ 2 సాచెట్స్ని గిన్నెలో వేసి వాటర్ పట్టి ఈ పైప్స్ ఇందులో పెట్టారు. ఇది 1 hour నడవాలి ఈ ప్రాసెస్. ఇట్లాగే ఇలా చేయడం వల్ల సిట్రిక్ యాసిడ్ వాటర్తో లోపల ప్లేట్స్ అన్ని కూడా క్లీన్ అవుతాయి. వాటర్ మళ్ళీ అది తీసుకుంటుంది, మళ్ళీ ఫిల్టర్. ఓకే ఫైన్. సిట్రిక్ యాసిడ్ దానివల్ల ప్లేట్స్ అనేవి క్లీన్ అవుతాయి మేడం. దీనిలో మీరు చూడొచ్చు ఇక్కడ లోపల వస్తుంటాయి వైట్ గా స్కేలింగ్ లాగా. ప్లేట్స్ కూడా స్కేలింగ్ మొత్తం బయటకు వస్తుంది. ఈ మధ్య చాలా సార్లు వస్తుంది అట్లా స్కేలింగ్ బయటకి. అదే క్లీన్ చేసుకో, ఈ డీప్ క్లీనింగ్ చేసుకుంటే మీకు ఈ క్లీనింగ్ లో అలా రాదు మేడం. కరెక్ట్, ఎందుకంటే మోటార్ ఆన్ ఉండదు, ప్లేట్స్ అని ఓన్లీ వాటర్ వెళ్ళి TDS చెక్ చేసుకోండి. వాటర్ TDS ఈ మధ్య చెక్ చేసి చూడండి ఒకసారి. ఈ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్, డీప్ క్లీనింగ్ అయితే 3 months వన్స్. ఓకే, 160. ఎంత TDS? 160 ఉంది క్లీన్ వాటర్లో. ట్యాప్ వాటర్ ఒకసారి చెక్ చేయండి. $263 మంజీరా వాటర్. మంజీరా అండ్ బోర్ రెండు కలుస్తుంది. మంజీరా 3. ఇది RO వాటర్.
173. అవును. ఈ డీప్ క్లీన్ ప్రాసెస్ అయితే 1 అవర్ అయితే ఆన్లో ఉండాలి. 50 minutes to 1 hour. ఓకే. స్కేలింగ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మరి ఈ స్కేలింగ్ మళ్ళీ లోపలికి వెళ్ళదా దీని నుంచి? వాటర్ యూజ్ చేస్తాం రిపీటెడ్ గా. ఆల్రెడీ ఉన్నదాన్ని బయటకు వచ్చేస్తుంది. ఇది వెళ్ళినా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. దీని తర్వాత మళ్ళీ మనం ప్లెయిన్ వాటర్ పెడుతున్నాం. ప్లెయిన్ వాటర్ పెట్టినప్పుడు అది ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్ ఇట్లా వాటర్ వేస్ట్ కాకుండా అంటే లిక్విడ్ సిట్రిక్ యాసిడ్ అదే సిట్రిక్ యాసిడ్ లోపల రన్ అవుతుంది. నేను ఆ పాయింట్ మర్చిపోతున్నా. సాచురేట్ వేసాను. మనము స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ వాడుతూ ఉంటాం కదా, సో ఆ సోడియం క్లోరైడ్ని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుంటాం కదా వాటర్లో. సో ఈ డబ్బా అనమాట, ఇది కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నారు. ఇదైతే చాలా త్వరగానే అయిపోతుంది. 11.5 వాడితే అయిపోతుంది. నేను ఎందుకంటే ఫ్రూట్స్ వెజెస్ అట్లా తాగడానికి వాడతాను. ఒక 5 స్పూన్స్ వేసాను. 5 టీ స్పూన్స్. 5 టీ స్పూన్స్ వేసాను. వేసినప్పుడల్లా ఎంత వేసుకోవాలా? ఎంత వేసుకోవాలి చూడచ్చు. కొంచెం లెవెల్ ఈ లెవెల్కి వస్తే సరిపోతుంది. ఈచ్ సైడ్ ఈ వాటర్ ఫిల్ చేసుకో. క్లీన్ వాటర్. 5 టీ స్పూన్స్ సోడియం క్లోరైడ్ తీసుకొని ఈ ఎలక్ట్రాలసిస్ ఎన్హాన్సర్ డబ్బాలో అయితే వేసి క్లీన్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. వాటర్ ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ వరకు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ డబ్బాలో డైరెక్ట్ వేయొద్దా పౌడర్? దాంట్లో వేయద్దు, షేక్ చేసుకొని వేయద్దు. మీరు వేసుకుంటే ఏమవుతుంది అంటే అలాగే ఉంటుంది. కానీ నేను అందులో వేసి షేక్ చేస్తున్నా, మరి డబ్బాలో వేసి. వాళ్ళైతే అట్లానే చెప్పినారు స్టార్టింగ్ లో. దీంట్లో చేసుకోవచ్చు. ఓకే. అది మొత్తం డిజాల్వ్ అయ్యేదా కూపన్? డిజాల్వ్ అయిపోతుంది. వన్ అవర్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ వాటర్తో అయితే క్లీన్ చేస్తారు. ప్లెయిన్ వాటర్తో. ఇది ఎంతసేపు? ఎవ్రీ 5 minutes ఒకసారి 3 times చేసుకోవాలి. సో దాంట్లో స్కేలింగ్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే. చూసారు కదా, ప్లెయిన్ వాటర్లో 5 minutes క్లీన్ అయిన తర్వాత ఆ వాటర్ని అయితే తీసేశారు. మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే ఇప్పుడు పడుతున్నారు గిన్నెలో. ఇలా ఇదే ప్రాసెస్ని ఎవ్రీ 5 minutesకి రిపీట్ చేస్తే కంప్లీట్ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఈ 5 minutes ప్రాసెస్ మనం చేస్తున్నప్పుడే స్కేలింగ్ లాగా ఏమైనా వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమైనా స్కేలింగ్ వస్తున్నట్టు అనిపిస్తే కనుక ఇది ఇంకో కొంచెం సేపు రిపీట్ చేస్తే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది.
మోటార్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ ఇన్లెట్ పైప్ మాత్రము వాటర్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. మనం వాటర్ తీసేస్తున్నప్పుడు కూడా త్వరగా ఫిల్ చేసేసుకుంటే బెటర్, లేదంటే ఎయిర్ బ్లాక్ అయిపోతుంది. మీ అందరికీ ఈ ప్రాసెస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కెంగన్ మిషన్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి. అండ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోని 1-2 సార్లు చూసి జాగ్రత్తగా డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. అంటే క్లియర్గా వాటర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. మళ్ళీ మీరు మళ్ళీ వన్ టైం ఒకసారి వదిలేయాల్సి ఉంటుంది. ఆ ప్యూరిఫైర్ వాటర్తో వదిలేసారంటే సేమ్ అన్ఇన్స్టాల్ సేమ్ ప్రాసెస్. ఓకే, మోటార్ ఆఫ్ చేసుకొని రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇంకొకటి వన్ మోర్ పాయింట్, అది ఈ క్లీనింగ్ అప్పుడు కూడా దీంట్లో పౌడర్ ఏమన్నారు కదా డమ్మీ దీంట్లో వేసారు డమ్మీ, కానీ దాంట్లో మరి పౌడర్ ఎందుకు ఆగి ఉంటుంది? దీంట్లో ఉంటుంది, దీంట్లో ఫిల్టర్ ఉంటుంది యాక్చువల్లీ. అట్లా దీంట్లో వేస్తారు కదా ఆగుతుంది, దాంట్లో వేస్తారు కదా మీరు ఆగుతుంది అది ఇక్కడ. సో అంత సన్నది దాంట్లోకి డిప్ కాదనమాట, ఓన్లీ మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్తుంది వాటర్. కరెక్టే. ఇప్పుడు పౌడర్ మొత్తం అలాగే ఉంటుంది మేడం, కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఉంది కదా లోపల కూడా, దీంట్లో పౌడర్ కాదు మేడం, పౌడర్ కాదు, స్పంజ్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ అది. ఓహో ఇదేనా ఫిల్టర్? అది ఫిల్టర్. ఓకే, డస్ట్ అలా వస్తే అది ఆపేస్తుంది. మరి దీన్ని ఎట్లా క్లీన్ చేయడం? అది అలాగే ఉంటుంది, క్లీనింగ్ అవసరం లేదా? మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసుకోవాలి. ఈరోజు యాక్చువల్గా హాలిడే అనమాట. సో పిల్లలందరూ కారిడార్లోనే ఆడుతున్నారు. బచ్చా గ్యాంగ్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఫుల్ అల్లరి చేస్తున్నారు, కొంచెం బేర్ చేయండి. అవుట్లెట్ కనెక్టింగ్, ఇన్లెట్. ఈ సాల్ట్ తీసేయమంటారా? ఉండని సాల్ట్ నేను వాడతాను. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజెస్ కి క్లీనింగ్ కి వాడుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు అది అందులో లేదని ఫిల్ చేసిరా లేకపోతే మీకు అంతే కదా? ఈ ప్రాసెస్ కి ఏమన్నా యూజ్ అయిందా? అట్లా యూజ్ కాదు, మీకు లేదని ఫిల్ చేసి అది మనం తీసేయాలని అని అడిగితే అది డౌట్ వస్తుంది. ఇంకోటి ఫ్లో పెరుగుతుందా ఇప్పుడు? వాటర్ ఫ్లో కొంచెం పెరుగుతుంది, కొంచెం స్టార్టింగ్ ఒక 1 day 2 days అలా స్లోగా వస్తుంది, తర్వాత పెరుగుతుంది. ఇది ఫుల్గా రాదా ట్యాప్ ఎప్పుడైనా? అంతేనా? ప్రెషర్ పెరుగుతుందా? ప్రెషర్ అంటున్నారా? పెరుగుతుంది, వాటర్ ఫ్లో ప్రెషర్ పెరుగుతుంది. దీన్ని అంటున్నారా? ఈ వాటర్ ఉంది కదా, ఓకే, ఈ వాటర్ పెరుగుతుందా ప్రెషర్? లేదు, అంతే వస్తుంది. అంతే వస్తుందా? మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. ప్లగ్ అయితే తీసేయాలా? అవును, ఈ డీప్ క్లీనింగ్ కాబట్టి ప్లగ్ మాత్రం తీసేయాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేసి. దీని ఫ్లో అయితే ఇంతేనా? వాటర్ ఫ్లో నేను క్లీన్ చేస్తే ఇంకేదో ప్రెషర్ వస్తుందేమో అనుకుంటున్నాను. కొంచెం పెరుగుతుంది. కొంచెం పెరుగుతుంది, 1 day 2 days అయితే క్లీనింగ్ చేస్తాం కదా. క్లీనింగ్ ఎప్పుడైనా ఈ క్లీనింగ్ తర్వాత కూడా ఏమవుతుందంటే క్లీన్ చేసిన తర్వాత ఫ్లో పెరుగుతుంది, మళ్ళీ ఒక 1 day అట్లా కంప్లీట్ గా తగ్గిపోతుంది.
డీప్ క్లీనింగ్ ఇప్పుడు డీప్ క్లీనింగ్ లో చేంజ్ అవుతుంది. ఇంతకుముందు ఈ క్లీనింగ్ చేస్తారు, డీప్ క్లీనింగ్ లో కొంచెం చేంజ్ అవుతుంది. అంత చేసే ముందు చెక్ చేశాను, కొంచెం గ్రీన్ వాటర్ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరిత శ్రీకాంత్.